హే హాయ్ గాయ్స్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే బూట్ స్ట్రాప్ ఐకాన్ గురించి నేర్చుకుందాం. బూట్ స్ట్రాప్ ఐకాన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సో మనం ఇప్పటివరకు ఏం యూజ్ చేసి మనం ఇమేజెస్ని వెబ్ పేజ్లో కనపడేటట్టు చేసినాం. ఇమేజ్ అనే ట్యాగ్ని హెచ్టిఎంఎల్ ఇమేజ్ అనే ట్యాగ్ని యూజ్ చేసి మనం ఏవైతే ఇమేజెస్ లింక్స్ ఉంటాయో ఆ లింక్స్ని తీసుకొచ్చి ఆ ఇమేజ్ ట్యాగ్లో ఎస్ఆర్సిలో ఇచ్చేసి ఆ ఇమేజ్ని మనం వెబ్ వెబ్సైట్లో కనిపించేటట్టు చేసినాం కదా. ఇప్పుడు ఏంటంటే అలా ప్రతిసారి మనం అలాంటి ఇమేజెస్నే కాకుండా మనకి బూట్ స్ట్రాప్ వాళ్ళు కొన్ని ఐకాన్స్ ఇచ్చారనమాట. కొన్ని ఐకాన్స్ ద్వారా మనం ఇలాంటి ఇమేజెస్ని అంటే చిన్న చిన్న ఐకాన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇక్కడ యారో సింబల్స్ ఇట్లా ఇక్కడ ఉన్నాయి చూసినావా, ఫైల్ సింబల్స్, ఎక్స్ప్లోర్ సింబల్, సెర్చ్ సింబల్, ఇలా సోర్స్ కంట్రోల్ సింబల్, ఇలాంటి సింబల్స్ ఉన్నాయి కదా. ఇట్లా ఇంటూ మార్క్ సింబల్, ఐఫండ్ సింబల్, ఇలాంటి సింబల్స్ని మనం ఈ బూట్ స్ట్రాప్ని యూజ్ చేసి మనం మన వెబ్ పేజ్లో యాడ్ చేయొచ్చు అనమాట. బూట్ స్ట్రాప్ ఒకటే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ అని చెప్పేసి, మెటీరియల్ యూఐ అనే ఐకాన్స్ అని చెప్పేసి ఇలా చాలా ఉంటాయి. ఈ వీడియోలో ఏంటంటే మనం బూట్ స్ట్రాప్ ఐకాన్ గురించి తెలుసుకుందాం. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే మనం ప్రీవియస్గా ఏం చేసినాం, నా అని చెప్పేసి ఉంది కదా, దీన్ని నేను రిమూవ్ చేసేస్తున్నా ప్రీవియస్గా ఉన్న కోడ్ని. సో ఇక్కడ క్లాస్ మెయిన్ కంటైనర్ ఉంది కదా, ఈ మెయిన్ కంటైనర్కి కొంచెం నేను సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి అప్లై చేస్తున్నా. దీనికి ఏంటంటే సిఎస్ఎస్ ఏం వద్దులే, మనం బూట్ స్ట్రాప్ తోటి యూజ్ చేద్దాం. ప్యాడింగ్ వచ్చేసి 4 ఇచ్చేస్తున్నా. అండ్ దీనికి ఇంకా ఇస్తున్నా. అండ్ బీజీ వచ్చేసి ప్రైమరీ ఇచ్చేస్తున్నా. ఒకసారి దీన్ని చూసుకుంటూ మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. దీని అవుట్పుట్ చూసేసుకుంటే ఇలా అయితే మనకు బ్లూ కలర్లో బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాక్చువల్గా ఈ బూట్ స్ట్రాప్ ఐకాన్ని మనం ఈ పేజీలో యూజ్ చేయాలంటే మన వెబ్సైట్కి యాడ్ చేయాలి అంటే ఎలా యాడ్ చేస్తామంటే ఏం లేదు గైస్, సింపుల్గా మనకి ఒక బూట్ స్ట్రాప్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, icons.getbootstrap.com అని చెప్పేసి. దానికి మీరు జస్ట్ ఐకాన్స్ డాట్ గెట్ బూట్ స్ట్రాప్ అని కొట్టేయండి. bootstrap2.com 4.5 అని చెప్పేసింది కదా. దీన్ని నేను క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇలా క్లిక్ చేసుకుంటే నాకు కొన్ని ఐకాన్స్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఐకాన్స్ బూట్స్ట్రాప్ 4.5 అని చెప్పేసి వచ్చింది కదా. నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, బూట్స్ట్రాప్ ఐకాన్స్. సో గెట్ బూట్స్ట్రాప్ ఐకాన్స్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాం. నాకైతే కొన్ని ఐకాన్స్ అనేవి అయితే ఇక్కడ కనబడుతున్నాయి చూసారా. ఇక్కడ సర్కిల్ అని చెప్పేసి, సర్కిల్ ఫిల్ అని చెప్పి, స్క్వేర్ ఫిల్, ఇలా డిఫరెంట్ ఏరోప్లాన్ డిఫరెంట్ ఏరోప్లాన్స్ అండ్ అలారం సింబల్ ఇలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఓకే, అమెజాన్ సింబల్, ఇలా చూసుకుంటే ఎన్నో సింబల్, యాపిల్ సింబల్, ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనం వెబ్సైట్లో యూజ్ చేయొచ్చు అనమాట. దీనికి మనం ఏం చేయాలంటే మనకి ఏ సింబల్ అయితే కావాలో ఆ సింబల్ మీద క్లిక్ చేద్దాం. ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్లో కాపీ హెచ్టిఎంఎల్ అని చెప్పేసింది కదా, దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నా. ఇక్కడ కాపీ చేస్తే ఇక్కడ ఉంది కదా కాపీ, దీని మీద క్లిక్ చేస్తే కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇది కాపీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏదైతే మన వెబ్సైట్ ఉందో సోర్స్ కోడ్ ఇక్కడికి వెళ్ళి నేను మనం ఏదైతే కాపీ చేసిన ఐకాన్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ పేస్ట్ చేసేస్తున్నాను. ఓకే, దీన్ని సేవ్ చేసేసి దీని అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి యాపిల్ లోగో అనేది ఇక్కడ మనకి వెబ్సైట్లో కనిపించడం జరుగుతుంది కదా. ఇలా మనం బూట్స్ట్రాప్ ఐకాన్స్ని మన వెబ్సైట్లో యూజ్ చేయొచ్చు అనమాట. బూట్స్ట్రాప్ ఐకాన్స్ని యూజ్ చేయాలి అంటే మనకు ఏంటి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనకు బూట్స్ట్రాప్ సిడి అని ఉంటుంది కదా. ఈ బూట్స్ట్రాప్ సిడి అనేది మన హెడర్లో కంపల్సరీగా పేస్ట్ చేసేయాలన్నమాట. అంటే ఇక్కడ మన బూట్స్ట్రాప్ అనే అఫీషియల్ వెబ్సైట్లో ఈ బూట్స్ట్రాప్ సిటీ అని దొరుకుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం కదా. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఇక్కడ మనం ఏదైతే ఇమేజ్ పెట్టినామో ఈ ఇమేజ్ ఇలా కాకుండా దీనికి కలర్ అండ్ హైట్, విడ్త్ ఇలాంటివి మనం సెట్ చేయవచ్చు అనమాట. దానికోసం మనం చూసుకుంటే ఏంది, ఇక్కడ పాత్ అని చెప్పేసి ఎస్విజి విడ్త్ అని ఉంది కదా. దీని విడ్త్ ఏంది 16 ఉంది. 16 బదులు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను 40 అని ఇస్తున్నా. హైట్ అని చెప్పేసి ఏముంది 16 ఉంది. దీని హైట్ ఏం చేస్తున్నా నేను మళ్ళీ 40 ఇస్తున్నా.
సో మనం ఇంతకుముందు విడ్త్ అండ్ హైట్ ఎందులో చూసినాం, పిక్సెల్లో చూసినాం కదా, కానీ దీనికి మాత్రం ఓన్లీ వాల్యూ ఇవ్వాలి ద డబుల్ కోట్స్లో. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అలా కొన్ని ఉన్నాయి కదా, ఇలా ఓకే. సో ఇంత చాలా పెద్దగా ఉంది ఇది కోడ్. దీన్ని చూసుకుంటే దీని సైజ్ అనేది ఎలా పెరిగింది, ఒకసారి సైజ్ అనేది పెరుగుతుందా లేదా అని చూసుకుందాం. సో ఇప్పుడు చూసుకుంటే దీని సైజ్ అనేది కొంచెం పెరిగింది ఇందాక దానికి ఇప్పుడు చూసుకుంటే. సో అలా కాకుండా ఒక 100 అని ఇచ్చి చూద్దాం. సో 100 అని చూస్తే మీకు క్లియర్గా క్లారిఫై అవుతుంది పెరుగుతుందా పెరగట్లేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకు సైజ్ అనేది పెరుగుతుంది అవుతుంది అనమాట. సో ఓకే గైస్, ఇలా మనం అయితే మనకు కావాల్సినట్టుగా ఈ ఏవైతే ఉన్నాయో బూట్ స్ట్రాప్ ఐకాన్స్ మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ దాని కలర్ అప్లై చేయాలంటే ఇక్కడ మనకు ఇక్కడ క్లాస్ ఉంది కదా, అక్కడ క్లాస్ బదులు మనం ఇక్కడ కస్టమ్ క్లాస్ నేమ్ ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటిది, యాపిల్ యాపిల్. సో కస్టమ్ సిఎస్ఎస్ అని చెప్పేసి ఇస్తాను, యాపిల్ కస్టమ్ సిఎస్ఎస్ అని చెప్పేసి దీన్ని నేను కాపీ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. అండ్ ఏదైతే మన సిఎస్ఎస్ ఫైల్ ఉందో దానికి వెళ్ళి ఇప్పుడు నేను దీనికి స్టైలింగ్ అనేది అప్లై చేస్తున్నా. సో దీనికి ఏం చేస్తున్నా అంటే, సో కలర్ అని చెప్పేసి ఏం చేస్తున్నా అంటే మనకు రెడ్ కలర్, రెడ్ అని చెప్పేసి ఇస్తాను. సో రెడ్ అని చెప్పేసి ఇస్తాను. ఒకసారి ఈ కలర్ మనకు అప్లై అవుతుందా కాదా అని చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెడ్ కలర్ అనేది మనకు అప్లై అయింది అనమాట. సో ఇలా మనం దాని ఐ2 విడితే కాకుండా దాని ఐకాన్ యొక్క కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఆల్ గైస్. సో ఈ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే, సో బూట్ స్ట్రాప్ ఐకాన్స్ని మనం ఎలా మన వెబ్సైట్లో ఇంప్లిమెంట్ అంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే నేర్చుకున్నాం గైస్. So thank you. Please subscribe my channel guys. Please support me.